హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మే 12, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన రక్షణ రంగానికి సంబంధించిన నియామకం పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. భారత కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఈ పదవిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? మరి భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సిడిఎస్ ఎవరు? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వివరాల్లోకి వెళితే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ ఒక మాటలో చెప్పాలంటే త్రివిధ దళాల సమన్వయాధికారి అని చెప్పవచ్చు. ఈ పదవిని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 2019 సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సిడిఎస్ స్వర్గస్థులు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన బిపిన్ రావత్ గారు. పేరు గుర్తుంచుకోండి, బిపిన్ రావత్ గారు. చరిత్ర ఎప్పుడైనా కూడా మొదటి వ్యక్తులకి, మొదటి సంఘటనలకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఓకేనా? భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సిడిఎస్ లేదా మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన బిపిన్ రావత్ గారు. ఆ తర్వాత అనిల్ చౌహాన్ గారు. అనిల్ చౌహాన్ గారి పదవీ కాలం అనేది మే 2026లో ముగియనుండగా తన స్థానంలో నూతన సిడిఎస్గా 2026 మే నెలలో నియమితులైన వ్యక్తి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎన్ఎస్ రాజా సుబ్రమణి గారు. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ నియామకం పైన మనం ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఇక త్రివిధ దళాల సమన్వయాధికారి అంటున్నాను. మన భారతదేశంలో త్రివిధ దళాలు ఏంటేంటి? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. త్రివిధ దళాలు. ఆర్మీ చీఫ్గా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే ఉపేంద్ర ద్వివేది గారు. నేవీ చీఫ్గా ఎవరు? దినేష్ కే త్రిపాఠి గారు. తన పదవి విరమణ మేలో ఉంది. తన స్థానంలో నూతన నేవీ చీఫ్గా కృష్ణ స్వామినాథన్ గారు నియమితులవ్వడం జరిగింది. ఇకపోతే ఎయిర్ ఫోర్స్ సంబంధించిన చీఫ్గా ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఇంకొకటి ఉంటుంది, మన రక్షణ రంగానికి సంబంధించి అని చెప్పొచ్చు, ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి చీఫ్గా ప్రస్తుతం పరమేశ్ శివమణి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇవన్నీ ఇంపార్టెంటే. ఓకేనా? సో లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి గారు భారతదేశంలో కొత్త సిడిఎస్గా నియమితులవ్వడం జరిగింది. తన మాతృరాష్ట్రం ఏ రాష్ట్రము? తమిళనాడు రాష్ట్రం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? భారత ప్రభుత్వం లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి గారిని కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా నియమించింది. జనరల్ అనిల్ చౌహాన్ గారి పదవీ కాలము 2026 మే 30న ముగియనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో బాధ్యతలను స్వీకరిస్తారు రాజా సుబ్రమణి గారు. ఎన్ఎస్ రాజా సుబ్రమణి గారు భారత సైన్యంలో సేవలు అందించిన సీనియర్ పదవీ విరమణ పొందిన అధికారి రక్షణ రంగానికి సంబంధించి. ఆయన 2025 సెప్టెంబర్ నుండి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్లో మిలిటరీ అడ్వైజర్గా పనిచేస్తున్నారు. ఓకేనా? ఇకపోతే సిడిఎస్కి సంబంధించి బాధ్యతలు ఏంటి? త్రివిధ దళాల సమన్వయాధికారి అని చెప్పాను కదా. దాంతోపాటు అదనంగా చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి శాశ్వత అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు సిడిఎస్ గారు. మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ కార్యదర్శిగా వ్యవహరించే వ్యక్తి సిడిఎస్. సైన్యం, నౌకాదళం మరియు వాయుసేన మధ్య సమన్వయం, సమీకరణ మరియు సంయుక్తతను ప్రోత్సహించడం అనేది సిడిఎస్ యొక్క ప్రధాన బాధ్యతల్లో ఒకటి. మనం కార్గిల్ యుద్ధం గురించి చూస్తాం కదా. ఆ తర్వాతే సిడిఎస్ యొక్క ప్రాముఖ్యతని మనం నేర్చుకున్నాము. సిడిఎస్ పదవిని 2019 డిసెంబర్ 24న క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అధికారికంగా ఏర్పాటు చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ని 2019 డిసెంబర్ 30న ఏర్పాటు చేశారు. ఓకేనా? సో జనరల్
బిపిన్ రావత్ గారు భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సిడిఎస్. ఓకేనా, రైట్. ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? రక్షణ మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు. ఎనఫ్. ఓకేనా. సో ఈ విధంగా చదవండి. ప్రతి పాయింట్ కూడా పోటీ ప్రశ్నల కోణంలోనే నేను చెప్తున్నాను. ఇక రీసెంట్గా న్యూ నేవీ చీఫ్ కూడా దినేష్ కే త్రిపాఠి గారి స్థానంలో బాధ్యతలను స్వీకరించనున్న వ్యక్తి ఎవరని చెప్పాను? వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ గారు. ఈ పాయింట్ని కూడా అడిషన్గా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇక ఈరోజు మే 12, 2026 రోజున ఫస్ట్ టాపిక్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ప్రపంచమంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ప్రపంచం విషయం పక్కన పెడితే మన భారతదేశానికి వద్దాము. భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీకి భారత ప్రభుత్వం ఇస్తున్న ఇంపార్టెన్స్ ఒక మాటలో చెప్పాలంటే రీసెంట్గా ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ వారు అబుదాబి కేంద్రంగా పనిచేస్తున్న ఆ సంస్థ, అంతర్జాతీయ సంస్థ, రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో ప్రపంచంలో ప్రస్తుతం భారత్ 3వ స్థానంలో ఉందని చెప్పారు. సేమ్ ఇప్పుడు అదే సెంటెన్స్ని ఒక సంస్థ మోర్గాన్ స్టాన్లీ వారు చెప్తున్నారు. అది ఇక్కడ వార్త. ఇక రెన్యూవబుల్ ఎనర్జీలో కూడా మనం అత్యధికంగా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే సోలార్ ఎనర్జీ. అందులో భాగంగా సోలార్ మిషన్ని, నేషనల్ సోలార్ మిషన్ మనం 2010లో ప్రారంభించాము. ఇక ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2015 సంవత్సరంలో భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా ప్రారంభించారు. భారతదేశం నుండి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు, ఫ్రాన్స్ దేశం నుంచి అప్పటి అధ్యక్షులు ఫ్రాంకోయిస్ హాలండే గారు సంయుక్తంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌరశక్తి కూటమిని గురుగ్రామ్, హర్యానా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే 2024 సంవత్సరం జనవరి 22వ తేదీన అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజున సాయంత్రము భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసిన ఒక స్టేట్మెంట్, ఒక ప్రకటన, భారతదేశాన్ని ప్రపంచంలో సౌరశక్తి విషయంలో గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దుదాం. అందుకోసము రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేసుకుందాము, సౌరశక్తిని ఉత్పత్తి చేద్దాము, భారత్ని గ్లోబల్ లీడర్గా చూద్దామని చెప్పేసేసి అన్నమాట ప్రకారమే 2024 ఫిబ్రవరి 13వ తేదీన సబ్జెక్టు కండిషన్ ఫిబ్రవరి నెలలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని, పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. అదేంటి? పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన సాధిస్తున్న ఘనత గురించి చూస్తున్నాం. గుజరాత్ లాంటి రాష్ట్రాలు అద్భుతమైన పురోగతిలో ఉన్నాయి. ఇక ఇప్పుడు మోర్గాన్ స్టాన్లీ వారు ఏం చెప్తున్నారంటే భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ విషయానికి వస్తే ప్రపంచంలో 3వ స్థానంలో భారత్ ఉందంట. మరి మొదటి స్థానంలో రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో ఏ దేశం ఉంది? చైనా, ఆ తర్వాత అమెరికా, ఆ తర్వాత భారత్. ఇక భారతదేశంలో ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఏంటి? ఇవన్నీ కూడా ఇక్కడ ఈ టాపిక్లో భాగంగా చూద్దాము. ఇండియా బికమ్స్ వరల్డ్స్ 3rd లార్జెస్ట్ కంట్రీ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే కన్సర్న్ మినిస్టర్ గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ప్రస్తుతం భారతదేశంలో కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? ప్రహ్లాద్ జోషి గారు. ఏదైనా ఒక టాపిక్లో భాగంగా మనం కేంద్ర మంత్రుల గురించి చూడాలి, పథకాల గురించి చూడాలి, ప్రతి పాయింట్ కూడా మనం లింక్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యంలో ఇన్స్టాల్డ్ విషయంలో భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశం అంట. చైనా, అమెరికా తర్వాత భారత్. సౌర మరియు వాయు విద్యుత్ రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి దీనికి ప్రధాన కారణం. విండ్ ఎనర్జీ అండ్ సోలార్ ఎనర్జీ. ఓకేనా, పవన్ విద్యుత్ అంటాము. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం భారత్లో పునరుత్పాదక ఇంధన మార్పు వేగంగా జరుగుతోంది. భారతదేశంలోని నాన్ ఫాజిల్ ఇంధన సామర్థ్యం 262.7 గిగావాట్లను దాటిందంట. సో నాన్ ఫాజిల్ ఎనర్జీ, ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ మనం చెప్తున్నాము. ఇక ఫాజిల్ ఎనర్జీ అంటే కన్వెన్షనల్. ఓకేనా. సో మొత్తం విద్యుత్ స్థాపిత సామర్థ్యంలో 50% పైగా ఇప్పుడు పునరుత్పాదక మరియు నాన్ ఫాజిల్ ఇంధన వనరుల వాటా ఉందంట భారతదేశంలో. కొత్తగా చేరుతున్న పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో ఎక్కువ భాగం సౌర మరియు పవన విద్యుత్ నుంచే వస్తుందట భారతదేశంలో. దేశీయ సౌర మాడ్యూళ్ల తయారీ సామర్థ్యం 2024లో 38 గిగావాట్ నుంచి 2025లో 74 గిగావాట్కి పెరిగింది. సౌర సెల్స్ తయారీ సామర్థ్యము 9 గిగావాట్ నుంచి 25 గిగావాట్కి పెరిగింది. అయితే భారత్ ఇప్పటికీ వేఫర్స్, పాలిసిలికాన్ వంటి కీలక సౌర భాగాల దిగుమతులపై ఆధారపడుతుందంట.
ఇంపోర్ట్ని తగ్గించుకోవాలి. ఓకేనా? వీటిలో సుమారు 60-80% భాగాలు ఏవైతే ఉంటాయో చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి భారత్కి సౌరశక్తికి సంబంధించిన. ఓకేనా? సో పునరుత్పాదక ఇంధన విస్తరణ వల్ల ఇంధన భద్రత పెరుగుతూ దిగుమతి ఫాజిల్ ఇంధనాలపై ఆధారపడడం తగ్గుతుంది. ఫాజిల్ లేదా కన్వెన్షనల్ ఎనర్జీ పైన ఆధారపడడం తగ్గించాలి. రెనవబుల్ నాన్ ఫాజిల్ ఇంధనాన్ని ఎక్కువగా మనం ఉత్పత్తి చేయగలగాలి. ఓకేనా? రైట్. సో ఎవరు చెప్తున్న సంస్థ? మోర్గాన్ స్టాన్లీ. ఆ సంస్థ ప్రధాన కేంద్రము అమెరికాలో ఉంది. ఓకేనా? సో పునరుత్పాదక ఇంధనం కిందకి ఏమేమి వస్తాయి? సోలార్ ఎనర్జీ వస్తుంది, విండ్ ఎనర్జీ వస్తుంది. ఓకేనా? టైడల్ ఎనర్జీ వస్తుంది. బయోమాస్ వంటి సహజంగా పునరుత్పత్తి అయ్యే వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే ఇంధనమే రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకేనా? రైట్. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? ప్రహ్లాద్ జోషి గారు. ఓకేనా? నేషనల్ సోలార్ మిషన్ 2010లో ప్రారంభం. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? ప్రధాన లక్ష్యం వచ్చేసి సౌర విద్యుత్ ప్రోత్సాహం మరియు ఫాజిల్ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించడం. ఇక భారత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు ఏవైతే ఉంటాయో 2029 నాటికి సాధించాల్సిన రక్షణ రంగ లక్ష్యాలేంటి, 2030 నాటికి సాధించాల్సిన లక్ష్యాలేంటి, అండ్ వికసిత భారత్ 2047 మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల అద్భుత గడియలను చూడబోతున్న సందర్భం 2047 నాటికి సాధించాల్సిన లక్ష్యాలేంటి, 2070 నాటికి సాధించాల్సిన లక్ష్యాలేంటి, ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్గా రిపీట్ చేస్తున్నాను. వీటిని ఎక్కువగా ఫోకస్ చేయండి. భారత నెట్ జీరో లక్ష్యం ఎప్పటికీ 2070. ప్రకటించిన వేదిక ఏంటంటే గ్లాస్గో. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పంచామృతిని ప్రకటించారు. ఆ ఇదేంటి అందులో ఒకటి ఇది. ఇక ప్యారిస్ ఒప్పందం 2015. ఓకేనా? రైట్. సో యుఎన్ఎఫ్సిసిసి దీనికి సంబంధించి మనం కాప్ సదస్సులను చూస్తూ ఉంటాము. రైట్. మోర్గాన్ స్టాన్లీ ప్రధాన కార్యాలయం న్యూయార్క్, అమెరికా. వీరే రీసెంట్గా రిపోర్ట్ విడుదల చేశారు. రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో ప్రపంచంలో భారత్ 3వ స్థానంలో ఉంది అని చెప్తున్న గణాంకాలు వీరి నుండి వచ్చినవే. ఓకేనా? ఇక గతంలో మనం డిస్కస్ చేసిన ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ వారిచ్చిన నివేదిక గురించి ఇక్కడ లింక్ చేసుకోండి. ఎనఫ్. ఇక నెక్స్ట్ మన భారతదేశంలో బ్యాంకులకే బ్యాంక్, అపెక్స్ బ్యాంక్, సుప్రీం బ్యాంక్, రెగ్యులేటరీ బ్యాంక్. ఏంటది? ఆర్బీఐ. రెగ్యులేటరీ బాడీస్ పైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఉదాహరణకి బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన రెగ్యులేటరీ బాడీ ఏది అంటారు అంటే బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వహించేది, నియంత్రించేది ఆర్బీఐ. అదే ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించింది ఏది అంటారు? రెగ్యులేటరీ బాడీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ టెలికాం రంగానికి సంబంధించిన రెగ్యులేటరీ బాడీ ఏది భారతదేశంలో అంటారు? టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. పెన్షన్ రంగానికి సంబంధించి ఏది అంటారు? సో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వారు. నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల కాలంలో మనం ఏవైతే డిస్కస్ చేసామో షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ సంబంధించిన రెగ్యులేటరీ బాడీ సెబీ, ఇటువంటివన్నీ లింక్ చేసుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్బీఐ మరియు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ మధ్య కుదిరిన ఒక ఒప్పందం, సహకార ఒప్పందం. ఇక్కడ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ దేనికి సంబంధించిన బ్యాంక్? యూరోపియన్ యూనియన్ ఉంది కదా, యూరోపియన్ యూనియన్ కూటమి. యూరోపియన్ యూనియన్కి సంబంధించిన ద్రవ్య విధానాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే ఒక బ్యాంక్ ఏది అంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1998 ఇయర్లో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అనేది ఏర్పాటైంది. ఫ్రాంక్ఫర్ట్ కేంద్రంగా పనిచేస్తోంది. ఫస్ట్ యూరోపియన్ యూనియన్ గురించి ఇటీవల తరచు మన వార్తలు చూస్తున్నాం. యూరోపియన్ యూనియన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రీసెంట్గా యూరోపియన్ యూనియన్కి సంబంధించిన 2 కీలక వ్యక్తులు మన గణతంత్ర దినోత్సవ వేడుకలకి జనవరి 26 రోజున భారతదేశానికి విచ్చేశారు. ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది, మదర్ ఆఫ్ ఆల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. యూరోపియన్ యూనియన్కి సంబంధించి కమిషన్కి సంబంధించిన ఉర్సులా వాండర్ లియన్, కౌన్సిల్కి సంబంధించిన ఆంటోనియో కోస్టా గారు వచ్చారు. యూరోపియన్ యూనియన్ అనేది 1993 ఇయర్లో స్థాపన జరిగింది. మ్యాస్ట్రిచ్ ఒప్పందం బ్రస్సెల్స్, బెల్జియం కేంద్రంగా పనిచేస్తోంది. ఇందులో సభ్య దేశాలు 27. యూరోపియన్ యూనియన్ ఈజ్ డిఫరెంట్, యూరోజోన్ ఈజ్ డిఫరెంట్. యూరోజోన్లో సభ్య దేశాల సంఖ్య 21 చేరింది. జనవరి 1, 2026 రోజున బల్గేరియా 21st మెంబర్ ఇన్ యూరోజోన్, అంటే యూరోని అఫీషియల్ కరెన్సీగా స్వీకరించిన దేశాలు అన్నట్టు. సో దానికి సంబంధించి ఇక్కడ సో ఆర్బీఐ మరియు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ మధ్య కుదిరిన సహకార ఒప్పందము చూద్దాము. ఆర్బీఐకి సంబంధించి ప్రస్తుతం గవర్నర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సంజయ్ మల్హోత్రా గారు. ముంబై కేంద్రంగా పనిచేస్తోంది ఆర్బీఐ.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరియు యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు కేంద్ర బ్యాంకింగ్ సహకారాన్ని బలోపేతం చేయడానికి అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయంట. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు యూరోపియన్ యూనియన్ యొక్క ప్రధాన ద్రవ్య విధాన సంస్థ. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు యూరో సిస్టమ్ మరియు యూరోపియన్ సిస్టమ్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ యొక్క ప్రధాన కేంద్రము. సుమారు 7 ట్రిలియన్ యూరోస్ సమిష్టి బ్యాలెన్స్ షీట్తో యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన సెంట్రల్ బ్యాంక్స్లో ఒకటంట. ఈ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ని 1998 జూన్ 1న మ్యాస్ట్రిచ్ ఒప్పందం ద్వారా ఏర్పాటు చేశారు. యూరో కరెన్సీని అధికారికంగా 1999 జనవరి 1న ప్రారంభించారు. సో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు? జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్. అభ్యర్థులు గుర్తుంచుకోండి, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఏమో జర్మనీలో ఉంటుంది, ఫ్రాంక్ఫర్ట్. అదే యూరోపియన్ యూనియన్కి సంబంధించిన హెడ్ క్వార్టర్ ఏమో బ్రసెల్స్, బెల్జియంలో ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా? 2009 డిసెంబర్ 1న లిస్బన్ ఒప్పందం ద్వారా యూరోపియన్ సెంట్రల్ బ్యాంకుకి అధికారిక యూరోపియన్ యూనియన్ సంస్థ హోదా లభించిందంట. ఎనఫ్, ఓకేనా? రైట్. సో యూరోజోన్ దేశాలు ఉపయోగించే ఉమ్మడి కరెన్సీ యూరోను ఈ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అనేది నిర్వహిస్తుంది. ప్రస్తుతం యూరోజోన్లో ఎన్ని దేశాలు? 21. రైట్. ఇక నెక్స్ట్ ఏవైతే మీకు చెప్పానో పాయింట్స్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఎప్పుడు స్థాపన, ప్రస్తుతం అధ్యక్షురాలిగా ఎవరున్నారు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్కి అంటే క్రిస్టియన్ లగార్డ్ గారు, ఓకేనా? రైట్. ఆర్బీఐకి సంబంధించిన బేసిక్ పాయింట్స్, ఓకేనా? సో మ్యాస్ట్రిచ్ ఒప్పందము అండ్ లిస్బన్ ఒప్పందము, యూరో. ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన పథకాలపైన, పాలసీలపైన పోటీ పరీక్షల్లో మనం తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005 మన భారతదేశంలో జాతీయ ఉపాధి హామీ పథకంగా అమల్లోకి వచ్చింది. దాని స్థానంలో కొత్త పథకము మనం లాస్ట్ ఇయర్ చూసాము, డిసెంబర్లో ఎక్కువగా ఈ టాపిక్ని మనం డిస్కస్ చేసాం కూడా. సో ఏంటది? విబిజీ రామ్జీ ఇంప్లిమెంటేషన్ అనేది. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అమల్లోకి వచ్చే తేదీని అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వము నోటిఫై చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది May 11, 2026 రోజున. ఆ నోటిఫికేషన్లో చెప్పింది ఏంటంటే ఈ విబిజీ రామ్జీ ఉపాధి హామీ పథకం అనేది July 1, 2026 నుండి అమల్లోకి వస్తుందంట. లాస్ట్ ఇయర్ ఏమో చట్టము, ఇప్పుడు అమల్లోకి. సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పరిధిలో అమలయ్యే ఒక పథకం. ఏదైనా ఒక పథకం గురించి చూస్తున్నప్పుడు నోడల్ మినిస్ట్రీని చూడాలి. ఆ పథకం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతోంది. సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు, ఓకేనా? సో వికసిత్ భారత్, ఓకేనా? వికసిత్ భారత్ రామ్జీ చట్టం 2025 అమలుకు కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. ఏ రోజున నోటిఫికేషన్ ఇచ్చిందో డేట్ గుర్తుంచుకోండి. అంటే నిన్న May 11, 2020. ఎప్పుడు అమలులోకి వస్తుంది ఈ పథకం? July 1, 2026. ప్రధాన మార్పు ఏంటంటే 100ని 125 చేస్తాము, పని దినాలకు సంబంధించి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 4 డిపిఎస్పి ఆదేశిక సూత్రాల గురించి నేర్చుకుంటాం కదా. అందులో ఆర్టికల్ 41 పని హక్కు గురించి మీరు లింక్ చేసుకోండి, ఓకేనా? సో ఇక నిధుల నమూనా ఎలా ఉంటుంది? ఈ విబిజీ రామ్జీ పథకం ఇంప్లిమెంటేషన్లో భాగంగా నిధుల నమూనా ఏ విధంగా ఉంటుందంటే ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి కదా. సో ఈశాన్య రాష్ట్రాలకు ఈ పథకం అమలు అనేది 90:10 అంటే 90% ఏమో కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది, 10% ఏమో కన్సర్న్డ్ స్టేట్స్. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే, రాష్ట్రాలు మరియు అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాల విషయానికి వస్తే, ప్రస్తుతం భారతదేశంలో అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలు 3 ఉన్నాయి: జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, పుదుచ్చేరి. మరి ఇక్కడ ఈ పథకం అమలు ఎలా ఉంటుందంటే 60:40. 60 ఏమో కేంద్రం వాటా, 40 ఏమో రాష్ట్రం వాటా. ఇక అసెంబ్లీ లేనటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడ 100% సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని అమలు చేస్తుంది, ఓకేనా? సో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ చట్టం 2025 చట్టం వచ్చింది, అప్పుడు అమల్లోకి వస్తుంది. ఇప్పుడు July 1 నుంచి అమల్లోకి వస్తుంది అంట, ఓకేనా? దానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది May 11 నిన్నటి రోజున. ఈ చట్టం 2026 July 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. డేట్ గుర్తుంచుకోండి, అమల్లోకి వచ్చిన తేదీ ఇంపార్టెంట్.
ఇంకా 2 ఏళ్ల తర్వాత అయినా 10 ఏళ్ల తర్వాత అయినా కూడా ఈ డేట్ ఇంపార్టెంటే ఉంటుంది. ఇక గ్రామీణ ఉపాధి మరియు జీవనోపాధి భద్రతను బలోపేతం చేయడమే ఈ చట్టం లక్ష్యమని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. ఈ చట్టం అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2026-27 ఆర్థిక సంవత్సరం 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చ్ 31 వరకు ఈ విబిజీ రామ్జీ అమలు కోసము ఎంత మొత్తంలో కేంద్రం బడ్జెట్ని కేటాయించింది అంటే 95,692 కోట్ల రూపాయలు నిధులను కేటాయించింది. గుర్తుంచుకోండి. ఈ చట్టం 20 సంవత్సరాల నాటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 25 అంటే 2005ని భర్తీ చేస్తుంది. ఇక ఓకేనా. కొత్త చట్టం కింద ఉపాధి హామీని సంవత్సరానికి 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. గతంలో నరేగా ప్రోగ్రామ్ ఉన్నప్పుడేమో 100 రోజుల పని దినాలు అనేవాళ్ళు, ఇప్పుడు మినిమం 125. ఓకేనా. సో ఈ పెంపు ద్వారా గ్రామీణాభివృద్ధి వేగవంతము, ఆదాయ భద్రత పెంపు, గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా పెట్టుకున్నారంట. ఈ చట్టం సమయానికి వేతన చెల్లింపులు, పారదర్శకత, జవాబుదారీతనంపై ప్రత్యేక దృష్టిని సారిస్తుంది. నిర్ణీత సమయంలో పని కల్పించకపోతే నిరుద్యోగ వృత్తి అనేది చెల్లించే నిబంధన కూడా ఈ చట్టంలో మెన్షన్ చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ ఉపాధి కల్పనకు ఈ చట్టం అనుసంధానిస్తుందంట. మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు పని స్థలాల్లో శిశు సంరక్షణ సదుపాయాన్ని చట్టంలో చేర్చారు. పని ప్రదేశాల్లో ప్రత్యేక సౌకర్యాలంటే మనకు ఆర్టికల్ 42 గుర్తుకు రావాలి. 5 ఏళ్లలోపు 5 లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు ఉన్న పని స్థలాల్లో పిల్లల సంరక్షణ కోసం మహిళా కార్మికురాలిని కూడా నియమిస్తారంటే ఈ చట్టంలో భాగంగా అమలు వచ్చినాక. ఈ చర్య మహిళలకు అనుకూలమైన మరియు సమగ్ర పని వాతావరణాన్ని కల్పించడం లక్ష్యంగా తీసుకొచ్చారు. ఓకేనా. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ యాక్ట్ 2025. ఓకేనా. రైట్, ఎనఫ్. ఇక నెక్స్ట్, దేశంలో 5వ జైలు మ్యూజియంగా చెంచల్గూడ జైలు మ్యూజియము ఎంపికైంది, అభివృద్ధి జరిగింది, ప్రారంభోత్సవము ఈరోజు మనం వార్తలో చూస్తున్నాము. చెంచల్గూడ జైల్ మ్యూజియం బికమ్స్ ఇండియాస్ 5th ప్రిజన్ మ్యూజియం. 5th ప్రిజన్ మ్యూజియం అంటున్నాను. మరి 5th, 4th అని ఇటువంటి పదాలు చూస్తున్నప్పుడు మరి ఇంతకంటే ముందు ఉన్నవి ఏవైతే ఉంటే వాటిని కూడా గుర్తుంచుకోవాలి. చాలామంది అభ్యర్థులు చేసే తప్పిదం ఏంటంటే ఇక్కడ 5th ప్రిజన్ మ్యూజియం ఇన్ ఇండియా, తెలంగాణ రాష్ట్రంలో చెంచల్గూడ ప్రిజన్ మ్యూజియం అని చెప్పేసి చదువుతారు. కానీ ఇక్కడే ఆ అంతకుముందు ఉన్న 4 ఏవైతే ఉంటాయో ఆ జైలు ఎక్కడెక్కడ ఉన్నాయి గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రిజన్ సంబంధించి రీసెంట్గా మనం చాలా అంశాలను చూసాము. లాస్ట్ మంత్ అంటే ఏప్రిల్ మంత్లో సుప్రీంకోర్టు ఒక టాస్క్ ఫోర్స్కి ఒక బాధ్యత అప్పగించింది. భారతదేశంలోని జైళ్ళు దివ్యాంగులకు అనుకూలంగా ఉండే విధంగా మార్చడానికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వండి అంటే ఏ విధంగా ఉండాలి, దివ్యాంగులకు అనుకూలంగా జైలు అని చెప్పేసి సూచించండి అని చెప్పేసి ఒక కమిటీ. ఏంటది? టాస్క్ ఫోర్స్ జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ గారికి సంబంధించి మనం డిస్కస్ చేసాము. ఇక జైల్ రీఫార్మ్స్ అనేవి మనం చూస్తున్నాము. అండ్ జైల్స్ అనే అంశము దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని ఆర్టికల్ 246లో స్టేట్స్ లిస్ట్ రాష్ట్ర జాబితా పరిధిలోకి వస్తుంది. గుర్తుంచుకోండి. లా అండ్ ఆర్డర్, జైల్స్ ఇవన్నీ కూడా. సో తెలంగాణ జైళ్ల శాఖ చెంచల్గూడలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ సికాలో కొత్త జైలు మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది. జైల్ మ్యూజియం లేదా ప్రిజన్ మ్యూజియం జైలు పరిపాలన చరిత్ర మరియు శిక్షా విధానాల్లో వచ్చిన మార్పులను భావితరాలకు నెక్స్ట్ జనరేషన్కి కూడా తెలియజేయాలి అనే ఉద్దేశము. కామన్గా మనం మ్యూజియంస్ చూస్తాం, సాలార్జంగ్ మ్యూజియం ఇటువంటివి ఎగ్జాంపుల్. మ్యూజియం యొక్క ఉద్దేశం ఏంటంటే గత కాలానికి సంబంధించి గొప్ప విషయాలు ఏవైతే ఉంటాయో భవిష్యత్ తరాలకు భావితరాలకు తెలియాలనే ఉద్దేశం మ్యూజియంస్. ఓకేనా. ఇక్కడ జైల్ రిలేటెడ్గా ఈ మ్యూజియంతో చెంచల్గూడ జైలు మ్యూజియం దేశంలో 5వ జైలు మ్యూజియంగా గుర్తింపు పొందిందంట. మరి గతంలో ఉన్న 4 ఏంటి అంటే అంతకుముందు జైలు మ్యూజియాలు అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవులు అంటేనే అక్కడ మీకు పోర్ట్ బ్లేర్ విజయపురం. పోర్ట్ బ్లేర్లో సెల్యులార్ జైల్ అనేది ఒకటి ఉంటుంది. సెల్యులార్ జైల్ అంటే మీకు విడి సావర్కర్ గారు గుర్తొస్తారు, అదొకటి. నెక్స్ట్ అలీపూర్ జైల్ కోల్కతాలో ఉంది. నెక్స్ట్ బెంగళూరు
గోవాలో మాత్రమే ఉన్నాయి జైల్ మ్యూజియం లేదా ప్రిజన్ మ్యూజియంస్. ఇప్పుడు 5th తెలంగాణలో. కూలిపోయిన సంగారెడ్డి జైలు మ్యూజియం వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ఈ ప్రాజెక్ట్ని చేపట్టారంట. ఓకేనా, రైట్. సో తెలంగాణ గవర్నర్ గారు దీనికి సంబంధించిన ప్రారంభోత్సవం. రైట్. సో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ చెంచల్గూడ హైదరాబాద్. ఉద్దేశం ఏంటంటే జైలు పరిపాలన మరియు సంస్కరణ సేవలకు సంబంధించిన శిక్షణ పరిశోధన. ఓకేనా, జైలు చరిత్ర, శిక్షా విధానాలు మరియు వారసత్వ పరిరక్షణ ఈ జైల్ మ్యూజియంస్ ప్రిజన్స్ మ్యూజియం యొక్క ఉద్దేశం. ఇందులో ఖైదీల జీవన విధానము, జైల్లో చేసే పనుల గురించి తెలియజేస్తారు ఈ మ్యూజియంలో. ఖైదీలకు అందించే ఆహారం ఎలా ఉంటుందని చెప్తారు. నివాస గదులు మరియు దైనందిన జీవితం గురించి తెలుసుకోవచ్చు. జైలు పరిపాలన, సంస్కరణ విధానాలు మరియు పునరావాస వ్యవస్థలపై ప్రజలు అవగాహన పెంచడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం అంట. ఇక నెక్స్ట్ పథకాల్లో భాగంగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశాన్ని చూద్దాము. రీసెంట్గా తమిళనాడు రాష్ట్రంలో ఎలక్షన్స్ ముగిసినాయి, సార్వత్రిక ఎన్నికలు ముగిసినాయి. భారతదేశంలో 5 అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల గురించి మనం చూసాము. May 4th రిజల్ట్స్ చూసాము. వెస్ట్ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ అండ్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి. అందులో తమిళనాడు అసెంబ్లీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు? 234. రీసెంట్గా ఆ రాష్ట్రంలో లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకే పార్టీ అధినేత జోసెఫ్ విజయ్ గారు పదవి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు నిన్నటి రోజు మనం చూసాము, రాష్ట్రంలో శాసనసభ కొలువుదీరింది. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ గారు తన పర్యవేక్షణలో ఒక ఇనిషియేటివ్ని తీసుకువచ్చారు. అదేంటంటే సింగపెన్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఇటీవల న్యూస్లో ఉంది. ఏ రాష్ట్రానికి సంబంధించి ఉద్దేశం ఏంటి? ఈ టాస్క్ ఫోర్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో మహిళా భద్రత కోసం ఉద్దేశించబడింది. మహిళల భద్రత. ఓకేనా, సో విమెన్ సేఫ్టీకి సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్, సింగపెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్. ఈ టాస్క్ ఫోర్స్ నేరుగా ముఖ్యమంత్రి పర్యవేక్షణలో పనిచేస్తుందంట తమిళనాడు ముఖ్యమంత్రి. ఓకేనా, ఇక మహిళలకు సంబంధించిన ప్రత్యేక ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో, పథకాలు, పాలసీస్ అనగానే మనకు ఒక ఆర్టికల్ గుర్తుకు రావాలి. ఆర్టికల్ 15 Clause 3 మహిళలకు మరియు పిల్లలకు రాజ్యం కల్పించే ప్రత్యేక సౌకర్యాలను వివక్షగా భావించరాదు. ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్స్ అవి. మహిళల భద్రత మరియు ముందస్తు రక్షణ చర్యల కోసము తమిళనాడు ప్రభుత్వము సింగపెన్ ప్రత్యేక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని 2026 May 11th నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేస్తుందంట. 2026 May 10th ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తీసుకున్న తొలి ప్రధాన నిర్ణయాల్లో ఇదొకటి. టాస్క్ ఫోర్స్ తొలి దశలో మొత్తం 36 పోస్టులను కూడా మంజూరు చేశారంట. ఈ బృందానికి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐజీ గారు నాయకత్వం వహిస్తారు. మహిళల భద్రత, ముందస్తు నేర నిరోధక చర్యలు మరియు అత్యవసర స్పందన వ్యవస్థలను బలోపేతం చేయడం ఈ టాస్క్ ఫోర్స్ యొక్క ప్రధాన లక్ష్యం. మహిళలపై నేరాలకు సంబంధించి చట్ట అమలు సంస్థల సమన్వయాన్ని మెరుగుపరచడం కూడా దీని యొక్క ఉద్దేశము. సో తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై, అక్కడ ముఖ్యమంత్రిగా రీసెంట్గా టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు రాష్ట్రంలో గతంలో ఆర్ఎన్ రవి గారు గవర్నర్గా ఉన్నప్పుడు గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ని మనం గొడవలు చూసాము. ఆర్ఎన్ రవి గారు ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి గవర్నర్గా బదిలీ అయ్యారు. March 2026 ఆర్ఎన్ రవి గారి స్థానంలో తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి రాజేంద్ర అర్లేకర్ గారు కేరళ రాష్ట్ర గవర్నర్, తమిళనాడుకి అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. గుర్తుంచుకోండి. ఓకేనా, ఆర్టికల్ 153. ఓకేనా, ఇక మహిళలపై నేరాలకు సంబంధించిన ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్, సెక్షన్ 354 మహిళలపై దాడి లేదా అసభ్య ప్రవర్తనకు సంబంధించి, సెక్షన్ 376 అత్యాచార నేరాలకు సంబంధించి నేరాలు. ఓకేనా, సో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి రాజస్థాన్ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడ గవర్నర్గా హరిభవ్ కిషన్ బాగ్డే గారు ఉన్నారు. రీసెంట్గా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వము యశోద మదర్స్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. యశోద మదర్స్ ఉద్దేశం ఏంటంటే తల్లిపాల దానాన్ని ప్రోత్సహిస్తుందంట.
తల్లిపాలు, మదర్, బ్రెస్ట్ ఫీడ్ అంటాం కదా మనము. సో బ్రెస్ట్ మిల్క్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్రంగా. ముఖ్యంగా గుర్తుంచుకోండి, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కూడా బిడ్డ జన్మించిన 6 నెలల వరకు, కనీసం 6 నెలల వరకు తల్లిపాలు తీసుకోవాల్సిందే. తల్లిపాల యొక్క బెనిఫిట్ అనేది మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది. చిన్నతనంలో తల్లిపాలు ఖచ్చితంగా పట్టించాలి. దీని ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాజస్థాన్ ప్రమోట్స్ బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ త్రూ యశోద మదర్స్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమంలో ఏం చేస్తారు? సో రాజస్థాన్ ప్రభుత్వం యశోద మదర్స్ కార్యక్రమం మరియు హ్యూమన్ మిల్క్ బ్యాంకుల ద్వారా తల్లిపాల దానాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో ఈ కార్యక్రమంలో బార్మేర్ జిల్లా ఆసుపత్రి, మదర్ మిల్క్ బ్యాంకు, జైపూర్లోని జీవన్ధార హ్యూమన్ మిల్క్ బ్యాంకు, నార్వే ఇండియా భాగస్వామ్య కార్యక్రమం కింద యశోద కార్యక్రమం అనేవి ఉన్నాయి అంట. ఓకేనా, రైట్. సో మిల్క్ బ్యాంక్లో తల్లిపాలను -19 డిగ్రీ సెల్సియస్ వద్ద నిల్వ చేస్తారు. ఓకేనా, బ్రెస్ట్ మిల్క్ని, రైట్. సో నిల్వకు ముందు అంటే తల్లిపాలను సేకరించే ముందు అన్ని పాల నమూనాలకు HIV మరియు ఇతర ఇన్ఫెక్షన్ పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ఓకేనా, రైట్. సో హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఉద్దేశం అవసరమైన శిశువులకు దానం చేసిన తల్లిపాలను సేకరించడము, పరీక్షించడము, నిల్వ చేయడము మరియు పంపిణీ చేయడము, రైట్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించిన బేసిక్ పాయింట్స్. 1948 ఏప్రిల్ 7న స్థాపన. అదే రోజున మనం ప్రతి ఏడాది కూడా ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటాము. ప్రస్తుతం జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది WHO. ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా ఇథియోపియా దేశానికి చెందిన టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక నెక్స్ట్ జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. దాదాపు 2 దశాబ్దాల తర్వాత, 2 డికేడ్స్ తర్వాత, అంటే 20 ఏళ్ళ తర్వాత ఒక పులి దర్శనం ఒక ప్రాంతంలో. ఆ ప్రాంతం పేరు గుర్తుంచుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డి ఎరింగ్ మెమోరియల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. డి ఎరింగ్ మెమోరియల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎందుకు వార్తల్లోకి వచ్చింది? దాదాపు 2 డికేడ్స్ తర్వాత ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఒక పులి దర్శనము. వెరీ రేర్ ఈవెంట్స్ ఏవైతే ఉంటే వాటి గురించి మనం చూడాలి. ఓకేనా. మరి ఇది ఎక్కడ, ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. గుర్తుంచుకోండి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రము, ఈశాన్య రాష్ట్రము. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అరుణాచల్ ప్రదేశ్లోని డి ఎరింగ్ మెమోరియల్ వన్యప్రాణి అభయారణ్యంలో దాదాపు 2 దశాబ్దాల తర్వాత, ఆఫ్టర్ 2 డికేడ్స్, తొలిసారిగా ఒక పులి దర్శనం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లోని ఈస్ట్ సియాంగ్ జిల్లాలో పాసిఘాట్ సమీపంలో ఇది ఉందంట. ఓకేనా, గుర్తుంచుకోండి. ఈ వన్యప్రాణి అభయారణ్యాన్ని 1978లో స్థాపించారు. దీనికి మాజీ కేంద్ర మంత్రి డి ఎరింగ్ పేరు పెట్టారు. ఓకేనా, ఎక్కడ ఉంది డైరెక్ట్గా గుర్తుంచుకోండి. ఇక పులులకు సంబంధించి అంటే మనము నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2005 గుర్తుంచుకోండి. భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ 1973, ప్రాజెక్ట్ టైగర్ 50 ఇయర్స్ సెలబ్రేషన్ 2023లో చూసాము. ఏప్రిల్ 9th 2023 రోజున కర్ణాటక రాష్ట్రంలోని బందిపూర్ టైగర్ రిజర్వ్ నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 5th టైగర్ సెన్సస్ లేదా స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియాని విడుదల చేయడం జరిగింది. ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి జరిగే పులుల గణన. అందులో 3167 టైగర్స్ ఉన్నాయని చెప్పారు. తర్వాత నెంబర్ని రివైజ్ చేశారు 3682కి. ఇక ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ 7 పెద్ద పిల్లుల సంరక్షణ కోసం. ఇటువంటివన్నీ లింక్ చేసుకోండి. ఓకేనా, రైట్. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్గా భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు. ఇక అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అక్కడ ముఖ్యమంత్రిగా పెమా ఖండు గారు ఉన్నారు. కేటీ పర్నాయక్ గారు గవర్నర్గా ఉన్నారు. ఇక నెక్స్ట్ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ ఒడప్ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ పథకం కింద అస్సాం బక్సా తేనె అమెరికాకు ఎగుమతి చేయడం జరిగింది. కామన్గా మీరు చూస్తూ ఉంటారు కొన్ని అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, అగ్రికల్చరల్ ప్రాసెస్డ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వివిధ దేశాలకు ఎగుమతి చేయడం అనగానే మనకు అపెడా గుర్తొస్తుంది. అపెడా అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ట్రేడ్ అనే పదాలు వినగానే మీకు ఏ మంత్రిత్వ శాఖ గుర్తుకు రావాలి? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా పీయూష్ గోయల్ గారు ఉన్నారు. సో ఆ మంత్రిత్వ శాఖ పరిధిలోని అపెడా. ఈ అపెడా సంస్థ మన భారతదేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కానివ్వండి, హార్టికల్చర్ రిలేటెడ్ ఉత్పత్తులు కానివ్వండి, వీటిని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంది. అందులో భాగంగా మొట్టమొదటిసారి అస్సాం రాష్ట్రం నుంచి బక్సా తేనెని
అమెరికాకి పంపడం జరిగిందంట. సో ఇటీవల వార్తల్లోకి వచ్చిన బక్సా హనీ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటారు? అస్సాం. ఇండియాస్ ఫస్ట్ ఓడిఓపి హనీ ఎక్స్పోర్ట్, అంటే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్. ఓకేనా, రైట్. ఇది ప్రీమియం హనీ. సో 20 మెట్రిక్ టన్స్ని తేనెని అమెరికాకి పంపించారంట. ఈ తేనె అస్సాంలోని ఆశావహ జిల్లాగా గుర్తించిన బక్సా డిస్టిక్, అంటే యాస్పిరేషనల్ డిస్టిక్, నీతి ఆయోగ్ సంబంధించిన యాస్పిరేషనల్ డిస్టిక్ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, అందులో బక్సా డిస్టిక్ నుంచి ఎగుమతి చేశారు. ఓకేనా, రైట్, ఎనఫ్. ఈ తేనె అస్సాంలోని బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజన్ పరిధిలోని బక్సా డిస్టిక్లో ఉత్పత్తి అవుతుంది. డేటా గుర్తుపెట్టుకోండి. అపెడా 1986 ఇయర్లో స్థాపన. ఈ సంస్థ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. చైర్మన్గా అపెడాకి ప్రస్తుతం చీఫ్గా శ్రీ అభిషేక్ దేవ్ గారు ఉన్నారు. ఓకేనా, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో. ఇక 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్, ఒక్కో జిల్లాకి ఒక్కో ఉత్పత్తిని ప్రాధాన్యత ఇవ్వడము, ప్రోత్సహించడము. ఈ ప్రోగ్రామ్ 2018లో ప్రారంభమైంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటారు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. ఓకేనా, రైట్. ఇక తేనెటీగల పెంపకం సంబంధించి భారతదేశంలో అమలవుతున్న కార్యక్రమము. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలు. సో ఇండియా అండ్ ట్రినిడాడ్ టొబాగో సైన్ 8 బైలాటరల్ అగ్రిమెంట్స్. రీసెంట్గా సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు, మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, కేంద్ర మంత్రి గారు ట్రినిడాడ్ అండ్ టొబాగోకి పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు. ఓకేనా, ఏ రంగాలకు సంబంధించి అని చూడండి, సరిపోతుంది. ఇక ట్రినిడాడ్ అండ్ టొబాగో ఎక్కడ ఉంటుంది? కరేబియన్ దీవుల్లోని ప్రాంతము. ఓకేనా. సో భారత్ ట్రినిడాడ్ అండ్ టొబాగోతో 8 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంది. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఇటీవల ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి కమలా పర్సాద్ బిసెస్సర్ను కలిశారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రైమ్ మినిస్టర్ ప్రస్తుతం తను. ఈ ఒప్పందాలు ప్రధానంగా ఏ రంగానికి సంబంధించి? ఇది ఇంపార్టెంట్. పర్యాటకం, ఆరోగ్యం, ఆయుర్వేదం, ద్వైపాక్షిక సహకారము. ఓకేనా, ఇతర రంగాల్లో. ఈ ఒప్పందాలు 2 దేశాల మధ్య దౌత్యం మరియు ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతము చేయనున్నాయంట. రైట్. సో ట్రినిడాడ్ అండ్ టొబాగో ఏదైనా ఒక దేశం గురించి కానీ, ఒక సంస్థ గురించి కానీ, ఒక రాష్ట్రం గురించి కానీ మనం వార్తలు చూస్తున్నప్పుడు, ఒక టాపిక్లో బాగా చూస్తున్నప్పుడు వాటికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ చూడాలి. ట్రినిడాడ్ అండ్ టొబాగో క్యాపిటల్ వచ్చేసేసి పోర్ట్ ఆఫ్ స్పెయిన్. కరెన్సీ వచ్చేసి ట్రినిడాడ్ అండ్ టొబాగో డాలర్. ఇక్కడ ప్రభుత్వ అధినేతగా ప్రస్తుతం ప్రధానమంత్రి కమలా పర్సాద్ బిసెస్సర్ గారు ఉన్నారు. అధ్యక్షురాలు క్రిస్టిన్ కంగలో గారు విధులు నిర్వర్తిస్తున్నారు 2023 నుండి. ఓకేనా, రైట్. సో ప్రస్తుతం ఉన్న ఈ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో, ఎవరు? కమలా పర్సాద్ బిసెస్సర్. 2010లో ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధాని తను. ఇక నెక్స్ట్ ఇతర దేశాలకు సంబంధించి రాయబారుల నియామకము, అంబాసిడర్స్, హై కమిషనర్, ఈ పదాలు మనం తరచూ చూస్తున్నాము. ఇప్పుడు ఒమన్ దేశానికి నూతన రాయబారిగా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి ప్రశాంత్ పిసే గారు నియమితులయ్యారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు అధికారికంగా ఈ ఉత్తర్వులను జారీ చేశారు. రాయబారుల పాత్ర అనేది చాలా కీలకము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్ ప్రపంచంలోని వివిధ దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తుంది. ఉదాహరణకు ఇండియా, యుఎస్, ఇండియా, యూకే, ఇండియా, రష్యా, ఇండియా, చైనా, ఇండియా, ఆస్ట్రేలియా అండ్ ఎట్సెట్రా. ఉదాహరణకు భారత్ అమెరికా మధ్య సంబంధాలు, ఒప్పందాలు అనుకోండి. ఆ ఒప్పందాలను పర్యవేక్షించడానికి, ఇరు దేశాల మధ్య సంబంధాలు అనేవి సత్సంబంధాలుగా మారడానికి రాయబారులు కీలక పాత్ర పోషిస్తారు. అందుకోసం మన భారతదేశం నుండి అమెరికాలో ఒక రాయబారు ఉంటారు, అమెరికా నుండి భారత్లో ఒక రాయబారు ఉంటారు. అంటే ప్రపంచంలోని ప్రతి దేశంలో కూడా దాదాపు భారతదేశం నుండి రాయబారులు ఉంటారు. వీళ్ళను వివిధ పేర్లతో పిలుస్తాం మనము. కొన్ని దేశాల్లో అంబాసిడర్ అనే పదాన్ని వాడతాము, కొన్ని దేశాల్లో హై కమిషనర్ అనే పదాన్ని వాడతాము. పేర్లు వేరైనా వారు నిర్వర్తించే బాధ్యతలు మాత్రం ఒకటే, విధులు ఒకటే, ఫంక్షన్స్ ఒకటే. సో హై కమిషనర్ని ఏ దేశాలు పిలుస్తామంటే, ఒకప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించిన కాలనీస్, ప్రాంతాలు ఉన్నాయి కదా, బ్రిటిష్ వారు పరిపాలించిన ప్రాంతాలు ఏవైతే వాటి కాలనీస్ అనే వాళ్ళము. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయా దేశాలు కామన్వెల్త్ కూటమిలో చేరడం జరిగింది. ఉదాహరణకు భారత్ కొన్ని వందల సంవత్సరాల పాటు మనల్ని బ్రిటిష్ వారు పరిపాలించారు. ఆ తర్వాత 1949లో మనకు స్వాతంత్రం వచ్చిన 1947 తర్వాత 1949లో భారత్ కామన్వెల్త్ కూటమిలో చేరింది. ఇండియా ఇస్ కామన్వెల్త్ కంట్రీ. ఈ కామన్వెల్త్ కంట్రీస్లో హై కమిషనర్ అనే పదాన్ని వాడతాము.
అదర్ దెన్ కామన్వెల్త్ కంట్రీస్ అంబాసిడర్ అనే పదాన్ని వాడతాము, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక్కడ సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి ప్రశాంత్ పిసే గారిని ఒమన్ దేశానికి రాయబారిగా నియమించడం జరిగింది. అంబాసిడర్ టు ఒమన్. ఓకేనా. రీసెంట్గా ఇటువంటి మనం తరచూ చూస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐఎఫ్ఎస్ కాకపోయినా కూడా ఒక రాజకీయ నాయకుడు, ఒక మాజీ కేంద్ర మంత్రిని, వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని దినేష్ గారిని బంగ్లాదేశ్కి హై కమిషనర్ని నియమించడం జరిగింది. ఇటువంటివి లింక్ చేసుకోండి, వాటిపైన అడుగుతారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ సీనియర్ దౌత్యవేత్త ప్రశాంత్ పిసే గారిని ఒమన్ సుల్తానేట్కి, ఒమన్ పూర్తి పేరు ఒమన్ సుల్తానేట్ అంటాం, భారత తదుపరి రాయబారిగా నియమించడం జరిగింది. ప్రస్తుతం ప్రశాంత్ పిసే గారు విదేశాంగ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన 1995 బ్యాచ్ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అధికారి. ఒమాన్లో భారత రాయబారిగా పనిచేస్తున్న గోదావర్తి వెంకట శ్రీనివాస్ గారి స్థానంలో ప్రశాంత్ పిసే గారు బాధ్యతలను స్వీకరిస్తారంట. రైట్. సో ఈ నియామకం గల్ఫ్ దేశాలతో భారత వ్యూహాత్మక మరియు దౌత్య సంబంధాల బలోపేతానికి ప్రాధాన్యత ఇస్తుంది. సో ఒమన్ దేశానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఒమన్ అధికారిక పేరు, పూర్తి పేరు, ఒమన్ దేశం యొక్క పూర్తి పేరు ఏంటంటే సుల్తానేట్ ఆఫ్ ఒమన్. క్యాపిటల్ వచ్చేసేసి మస్కట్. పర్షియన్ గల్ఫ్ని ఆనుకొని ఉన్న దేశాల్లో ఒకటిది. కరెన్సీ ఒమానీ రియాల్. అక్కడ ప్రభుత్వ అధినేత సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ గారు ఉన్నారు. ఇక భారత్ ఒమన్ సంబంధాలు ముఖ్యంగా వేటిపైన కొనసాగుతున్నాయంటే ట్రేడ్ మరియు ఎనర్జీ కోఆపరేషన్, సముద్ర భద్రత, రక్షణ సహకారము, భారతీయ వలస సముదాయం వంటి రంగాల్లో బలంగా ఉన్నాయంట. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొట్టమొదటి, తొలి అనే పదాలతో మనం ఏదైనా టాపిక్ని చూసామనుకోండి, అది ఇంపార్టెంట్ పోటీ పరీక్షల్లో. ఇక్కడ తొలి భారతీయ మహిళగా రీసెంట్గా ఒక పర్సన్ న్యూస్లో ఉన్నారు. ఎందుకు తొలి అనే పదాన్ని ఇక్కడ వాడాము, ఏ సంస్థకు సంబంధించిన ఫెలోషిప్ని తను పొంది తొలిసారి న్యూస్లోకి వచ్చారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ది మిటియోరిటికల్ సొసైటీ ఫెలోగా ఎంపికైన తొలి భారతీయ మహిళ కుల్జీత్ కౌర్ మర్హాస్ గారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కుల్జీత్ కౌర్ మర్హాస్ గారు 2026 సంవత్సరానికి ది మిటియోరిటికల్ సొసైటీ ఫెలోగా 2026 మే 9ని ఎంపికయ్యారు. ఈ మిటియోరిటికల్ సొసైటీ అనేది అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. మిటియోరిటిక్స్ మరియు గ్రహశాస్త్ర రంగంలో ఈ అంతర్జాతీయ గౌరవాన్ని పొందిన తొలి భారతీయ మహిళగా రీసెంట్గా సో కుల్జీత్ కౌర్ మర్హాస్ గారు న్యూస్లో ఉన్నారు. ఆమె అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అంటే ఇస్రో 10లో గ్రహశాస్త్ర విభాగంతో అనుబంధంగా పనిచేస్తున్నారు. ది మిటియోరిటికల్ సొసైటీ అనేది ఉల్కలు, గ్రహ పదార్థాలు మరియు సౌర కుటుంబ పరిశోధనలకు సంబంధించిన అంతర్జాతీయ శాస్త్రీయ సంస్థ. గ్రహ పదార్థాలు మరియు ప్రయోగశాల అధ్యయనాల్లో విశిష్ట సేవలు అందించిన శాస్త్రవేత్తలను ఫెలోగా ఎంపిక చేస్తారు. అటువంటి ఫెలోషిప్ని పొందిన మొదటి భారతీయ మహిళ ఇక్కడ. 93 ఏళ్ల చరిత్రలో ఈ గౌరవం పొందిన 3వ భారతీయ శాస్త్రవేత్తగా కుల్జీత్ కౌర్ గారు చరిత్రలో నిలిచారు. 3వ భారతీయ శాస్త్రవేత్త, కానీ మొట్టమొదటి మహిళ. ఓకేనా. సో ఈ విజయం గ్రహశాస్త్రం మరియు అంతరిక్ష పరిశోధనలో భారత్ పెరుగుతున్న పాత్రను సూచిస్తోంది. ది మిటియోరిటికల్ సొసైటీ 1933 ఇయర్లో స్థాపన. ప్రధాన కార్యాలయం వచ్చేసేసి అమెరికా పరిధిలో పనిచేస్తోంది. ఓకేనా. ఉల్కలు, గ్రహశాస్త్రం మరియు సౌర కుటుంబ పదార్థాలపై పరిశోధన ప్రోత్సహిస్తుంది. రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇస్రోకి సంబంధించి ఇస్రో 1969 ఇయర్లో స్థాపన. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది, ప్రధాన కేంద్రంగా. ఇస్రోకి ప్రస్తుతం చైర్మన్గా వి నారాయణన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా. రైట్. ఇక నెక్స్ట్ ఒక మహిళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల నియమితులైన వ్యక్తి గద్వాల్ విజయలక్ష్మి గారు. గతంలో మనం హైదరాబాద్ మేయర్ అని చెప్పేసి తరచు వార్తలు చూసాము. గద్వాల్ విజయలక్ష్మి గారు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమితులయ్యారు. తనతో పాటు 6 ఇతర సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, జాతీయ స్థాయిలో అయితే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ చాలాసార్లు మనం వార్తలు చూస్తాం. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990 ఆధారంగా 1992 జనవరి 31న ఏర్పాటు అని చెప్పేసి విజయ కిషోర్ రాహత్కర్ ప్రస్తుతం ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ విధులు నిర్వర్తిస్తున్నారు. అలా జాతీయ స్థాయిలో అయితే ఎన్సీడబ్ల్యూ, అలా ఒక్కొక్క రాష్ట్రానికి రాష్ట్ర మహిళా కమిషన్ అనేది పనిచేస్తుంది. అలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ విజయలక్ష్మి గారు. జిహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారిని తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమించారు. చైర్పర్సన్తో పాటు ఇతర 6 సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఓకేనా, వాళ్ళ పేర్లు అడగకపోవచ్చు, కాకపోతే ఇందులో ఇంపార్టెంట్ ఎవరంటే శంకరమ్మ గారు. ఓకేనా. సో శ్రీకాంతాచారి గారి తల్లి తను. ఇక శ్రీకాంతాచారి గారి గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు, అందరికీ మన చరిత్రలో నిలిచిపోయిన ఒక వ్యక్తి, తెలంగాణ కోసం తన ఆత్మ త్యాగం చేసిన వ్యక్తి. ఓకేనా, వీరు 5 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. రైట్. సో 2020లో మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమితులైన సునీతా లక్ష్మారెడ్డి గారు 2023లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో రాజీనామా చేశారు. అనంతరం 2024 జూలైలో కాంగ్రెస్ ప్రభుత్వం నేరేళ్ల శారద గారిని కమిషన్ చైర్పర్సన్గా నియమించింది. 2020లో ఏర్పాటు చేసిన కమిషన్ పదవీ కాలం 2026 జనవరితో ముగియడంతో ప్రభుత్వం కొత్త కమిషన్ని ఏర్పాటు చేసింది. రైట్. ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన ఒక పుస్తకం. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, బుక్స్ ఇన్ న్యూస్ ఈ సెగ్మెంట్ నుంచి మనం పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేస్తే రాల్సిందే. ఏదైనా ఒక బుక్ గురించి గుర్తుపెట్టుకునేటప్పుడు కవర్ పేజ్ చూడండి. ఆ కవర్ పేజ్ పైన ఆ బుక్ ఏ లాంగ్వేజ్లో అయితే ఆ బుక్ టైటిల్ ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితులను ట్రాన్స్లేషన్ చేయకండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా గారు రచించిన ఒక పుస్తకం ద బెంచ్, ద బార్ అండ్ ద విజేర్ అనే ఒక పుస్తకం రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఎవరు రచించారు? తుషార్ మెహతా గారు రచించిన పుస్తకము. ఓకేనా. దీని యొక్క ట్యాగ్లైన్ ఏంటి? పుస్తకం యొక్క ట్యాగ్లైన్ ఏంటంటే ద అన్ఫెమిలియర్, ద క్యూరియస్ అండ్ ద ఎక్స్ట్రాడినరీ ఇన్ లా అనే ఒక పుస్తకము, న్యాయ వ్యవస్థకు సంబంధించిన పుస్తకము. అండ్ తుషార్ మెహతా గారు రచించిన ఇంకొక పుస్తకం కూడా ద లాఫుల్ అండ్ ద ఆఫుల్, ట్యాగ్లైన్ క్విర్కీ టేల్స్ ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ లా అనే ఒక పుస్తకం. తుషార్ మెహతా గారే ఈ 2 పుస్తకాలని కూడా రచించారు. ఓకేనా. రూపా పబ్లికేషన్స్ వారు పబ్లిష్ చేశారు. ఈ పుస్తకాలని రీసెంట్గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రిలీజ్ చేయడం జరిగింది, ఆవిష్కరించడం జరిగింది. 2026 మే 10న ఈ పుస్తకాలని రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా, గుర్తుంచుకోండి. ఫైన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కోర్టుల్లోని హాస్య ఘటనలు, న్యాయ వ్యవస్థలోని మానవీయ కోణాలు, కృత్రిమ మేధస్సు వల్ల న్యాయ వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్ళు, ఇటువంటివన్నీ కూడా ఈ పుస్తకాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా. సో తుషార్ మెహతా ప్రస్తుతం సోలిసిటర్ జనరల్గా ఉన్నారు. అటార్నీ జనరల్ ఈజ్ డిఫరెంట్. ఓకేనా. అటార్నీ జనరల్ అంటే ఈ సోలిసిటర్ జనరల్ కంటే పెద్ద పదవి, రాజ్యాంగబద్ధ పదవి. ఆర్టికల్ 76లో మీరు నేర్చుకుంటారు. ఓకేనా. రైట్. ప్రస్తుతం కేంద్ర న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘవాల్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఈరోజు ప్రశ్న, 2026 మే 9న భారత తీరరక్షక దళంలో చేర్చబడిన ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ICGS అచల్ని రూపకల్పన చేసి నిర్మించిన సంస్థ ఏది? దీని యొక్క ప్రత్యేకత ఏంటి? అచల్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఆల్రెడీ నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో డిస్కస్ చేస్తాను ఈ టాపిక్ని కంప్లీట్గా. ఓకేనా. ఆన్సర్ చూడండి. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. ఇండియా బికమ్స్ వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ, మోర్గన్ స్టాన్లీ వారు ఇచ్చిన గణాంకాలు. అండ్ RBI మరియు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ మధ్య కుదిరిన సహకార ఒప్పందము. నెక్స్ట్, సెంటర్ నోటిఫైస్ వికసిత్ భారత్ రామ్జీ యాక్ట్ 2025 ఎప్పుడు అమల్లోకి వస్తుందంట? జూలై 1, 2026 అమల్లోకి వస్తుంది. నోటిఫై చేసిన తేదీ ఏంటి? మే 11, 2026. సో చెంచల్గూడ జైల్ మ్యూజియం బికమ్స్ ఇండియాస్ 5th ప్రిజన్ మ్యూజియం. అంతకంటే ముందు ఆ 4 ప్రిజన్ మ్యూజియంస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? నెక్స్ట్, తమిళనాడు లాంచెస్ సింగాపెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఫర్ విమెన్ సేఫ్టీ, మహిళా భద్రత కోసం ఉద్దేశించబడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్. అండ్ యశోద మదర్స్ కార్యక్రమం ద్వారా తల్లిపాల దానాన్ని ప్రోత్సహిస్తున్న రాజస్థాన్. దాదాపు 2 దశాబ్దాల తర్వాత డి ఎరింగ్ మెమోరియల్ వన్యప్రాణి అభయారణ్యంలో పులి దర్శనం. సో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ పథకం కింద అసోం బక్సా తేనె అమెరికాకు ఎగుమతి. భారత్ ట్రినిడాడ్ అండ్ టొబాగో మధ్య 8 ద్వైపాక్షిక ఒప్పందాలు. ఒమన్కు భారత రాయబారిగా ప్రశాంత్ పిసే గారు నియమితులయ్యారు. ది మెటీరియాటికల్ సొసైటీ ఫెలోగా ఎంపికైన తొలి భారతీయ మహిళ కుల్జిత్ కౌర్ మరాస్.
తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల్ విజయలక్ష్మి గారు నియమితులయ్యారు? అమిత్ షా గారు విడుదల చేసిన పుస్తకాలు, తుషార్ మెహతా గారు రచించిన పుస్తకాలు. సో ప్రశ్న, 2026 మే 9న భారత తీరరక్షక దళంలో చేర్చబడిన ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ICGS అచల్ని రూపకల్పన చేసి నిర్మించిన సంస్థ ఏది? దీని యొక్క ప్రత్యేకత ఏంటి? సో అభ్యర్థులు ప్రతిరోజు కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, మీకు ప్రతిరోజు అందిస్తున్నాను, ఓకేనా? అండ్ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మన CA 360 కోర్స్లో నేను ఇస్తున్న PDF తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. తప్పనిసరిగా చదవండి. ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.